ఆంజనేయమతివాటలాలనం కాంజనాద్రిగమనీయ విగ్రహం పారుజాతరుమూలవాసినం భవాయామి భవమాననందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శాంతం పద్మాసనస్థం శశిమదవళం శాంతమానందకందం వామాంకారూఢలక్ష్మీ వరకుజయుగళన్యస్తహస్తప్రశస్తం ఊర్ధ్వేశింకన్యచక్రం దదతు భయహరం దక్షిణే సవ్యహస్తం వందే లక్ష్మీ నృసింహం ప్రచురమభయనాన్ భక్తలోకైకవన్యం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్నటి రోజున రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతూ తన తల్లి ఏ విధంగా నడుచుకోవాలో భర్త సేవ చేస్తూ ఉండమని చెప్పి తల్లి యొక్క ఆశీస్సులు పొంది తరువాత తన భార్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 14 ఏళ్ల వనవాసం గురించి తెలియపరిస్తే ఆవిడ ఆ సీతమ్మ రామచంద్రమూర్తి కూడా రావడానికి నిశ్చయం చేసుకున్నదై రాముడు ఎంత వాదిస్తున్నప్పటికీ కూడా రాముడు నడిచేటువంటి అరణ్యవాసంలో ఎక్కడా కూడా నీకు ఇబ్బంది కలిగించకుండా నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగకుండా నీ సేవ చేస్తూ పతి సేవలో తరిస్తూ నీతో నడుస్తానని చెప్పి రామచంద్రమూర్తిని బ్రతిమారి ఆయన మనస్సు గెలుచుకుని ఆవిడ ప్రయాణానికి సన్నద్ధం. అప్పుడు ఆ మాట చెప్పిన వెంటనే రాముడు కూడా ఎంతో ఆనందపడ్డాడు. సీత, నువ్వు లేకపోతే ఆ 14 ఏళ్ల వనవాసం కూడా నాకు నరకంతోనే సమానం. నువ్వు నా పక్కన ఉన్నావా ఎంతటి కార్యాన్ని నా సాధించదు. అక్కడ తర్వాత లక్ష్మణమూర్తి దగ్గరికి
లక్ష్మణుడు కూడా రావడానికి సంసిద్ధుడయ్యాడు. సంసిద్ధుడైతే లక్ష్మణుడు కూడా వారించాక రామచంద్రమూర్తి. ఎందుకో తెలుసా? ఏమయ్యా, నేను వెళితే మళ్ళీ ఇక్కడ చూసేవాళ్ళు వృద్ధాంక్యంలో ఉన్నటువంటి తండ్రి దశరథ మహారాజుని చూసేవాళ్ళు కానీ, అలాగే దశరథ మహారాజుని చూసేవాళ్ళు కానీ, తల్లిని జీవించేవాడు కానీ లేకపోతే ఇబ్బంది కలుగుతుందయ్యా. నా తరపున నుండి ఆ కార్యాన్ని నిర్వర్తించమని చెప్పి లక్ష్మణుని కూడా అనేక విధాలుగా నివారించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్ని చేసినప్పటికీ లక్ష్మణుడు రాముడితో రావడానికి సంసిద్ధమవుతాడు. అప్పుడు లక్ష్మణ, నేను వెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి ధనస్సు, వరుణదేవుడి యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తమైనటువంటి ధనస్సును తీసుకురమ్మని చెప్పి కౌరు పంపిస్తారు. వెంటనే క్షణకాలంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి రాముడికి లక్ష్మణుడికి కూడా గురువు ద్వారా ప్రసాదమైనటువంటి అక్షయ గుణీరాలతో ఉన్నటువంటి ధనస్సు, విల్లంబులు, 2 ఖడ్గాలు తీసుకుని లక్ష్మణమూర్తి రామచంద్రమూర్తి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా అరణ్యవాసానికి సంసిద్ధులయ్యారన్న వార్త దశరథ మహారాజుకి తెలియపరిచి దశరథుడి యొక్క అనుమతి తీసుకుని ప్రయాణం ప్రారంభించడం కోసం దశరథ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి దశరథుడు శోకంతో ఉన్నట్ట. ఎక్కడ మనస్సు మారిపోతుందో దశరథుడికి నా ఆలోచనతో వెంటనే రెడీ సిద్ధంగా ఉంచింది. ఎవరు? కైకి నార బట్టలు తెచ్చి ధరించి అరణ్యవాసం చేయాలి. సకల సుఖభోగాలు చెల్లించాలి. అరణ్యవాసం అంటే నగరవాసానికి దూరంగా ఉంటూ, వాయు ప్రపంచానికి సంబంధం లేకుండా అరణ్యంలో ఉంటూ, కందమూల పొలాలు తింటూ, ముని ఆశ్రమంలో జీవిస్తూ గడపమని చెప్పి వస్త్రాలు పెడితే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వస్త్రాలు ధరించారు, నార బట్టలు కట్టుకున్నారు. సీతాదేవికి ఆ వస్త్రాలు ఎలా ధరించాలో తెలియలేదు. ఎందుకంటే అతి సుకుమారంగా పెరిగినది. అయోధ్య జనక మహారాజు యొక్క గారాలకు వివాహం అయిన తర్వాత పెద్ద కోడలుగా సకల సుఖభోగాలు అనుభవించింది. సామాన్య మానవుడి యొక్క కట్టుకున్నటువంటి జాతి స్త్రీ కట్టుకున్నటువంటి వస్త్రాలు ఎలా ధరించాలో తెలియక పిడియపడుతూ ఉంటే చుట్టూ అంతఃపురంలో సభలో కూడంతమంది జనం ఉన్నారట. అది గ్రహించాక రామచంద్రమూర్తి సీతాదేవిని స్తంభంచాడికి తీసుకువెళ్ళి అందులో 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని పైభాగంలోనూ ఒక వస్త్రాన్ని నడుముకి చుట్టబెట్టి తీసుకొచ్చారట కట్టిన బట్టల మీద. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళకంటే పెళ్లి కొడుకు ప్యాంటు మీద పంచి కండువా కడితే కానీ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడం, పంచి కట్టుకోమంటే కూర్చోను. అలాగా నార బట్టలు కట్టుకున్నాక దశరథుడి హృదయం ద్రవించి కోపం కలిగింది. పూసి కూతురాలా, నువ్వు అడిగిన 2 వరాల్లో రాముడికి వనవాసం చెప్పబడింది కానీ సీతకు చెప్పబడిందా? క్షత్రియ కాంతకు భర్త లేకపోతే భర్తతో సమానమైన గౌరవాన్ని పొందగలరు. అవసరమైతే సీతను కూర్చోబెట్టి రాజ్య పరిపాలన చేస్తానన్నాడు. అని నీ కోరిక విపరీతమైనటువంటి ద్వారంతో నడుస్తుంది అని చెప్పావని ఎంతో నిరోధించాడు. వశిష్ఠుడు కూడా మందలించాడు. అంతఃపుర స్త్రీలందరూ కూడా సీతాదేవి కలిగినటువంటి దైన్యాన్ని సూచించారు. రామచంద్రమూర్తి వెళుతున్నాడంటే దశరథుడికి బాధ కలిగి, రామా, ఈ ఒక్కరోజైనా నాతో గడపవయ్యా అంతఃపురంలో, నీతో కలిసి పంచపక్ష పరమాణాలు తిని రేపు హృదయమే బయలుదేరి విడిదేవాని అన్నాడు. రాముడు హృదయం ద్రవించింది. తండ్రి అడిగిన కోరిక తీర్చడానికా తన చేతిలో లేదు. కైకేయి ఇచ్చిన మాటకి వాగ్దానానికి తక్షణమే బయలుదేరి వెళ్ళాలి అరణ్యవాసం. వెంటనే
ఆయన అరణ్యవాసం తీయడానికి నిశ్చయం చేసుకుని వెళ్ళే ముందు దానికి ముందు ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశం దశరథ దగ్గర రావడానికి అది ఒకసారి చెప్పేప్పుడు ఈ కార్యక్రమం అరణ్యవాసానికి వెళుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి తన దగ్గర ఉన్నటువంటి గోవుల్ని, ధనాన్ని, రత్నాలని, మణులని వీటన్నిటినీ దానం చేయడానికి నిశ్చయం చేసుకున్నారు. వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడిని తీసుకురమ్మని చెప్పి లక్ష్మణమూర్తిని పంపించారట. లక్ష్మణుడు వెళ్ళాట. వశిష్ఠ కుమారుడైనటువంటి సుయోగ్యుడిని తీసుకొచ్చారట. మిత్రమా, వశిష్ఠ కుమారుడు మిత్రుడు దశరథ రామచంద్రమూర్తి, నేను అరణ్యవాసానికి వెళుతున్నాను. నాకు దగ్గర విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణములు, పొట్టు పీతాంబరాలు ఉన్నాయి. ఈ వీటన్నింటినీ కూడా గ్రహించి, అలాగే నాతో పాటు నా భార్య అయినటువంటి సీతాదేవి కూడా అరణ్యవాసం చేస్తాం. ఆవిడ దగ్గర అంగరాగాలు, అనులేపనాలు, పరిమళమైనటువంటి ద్రవ్యాలు, వాటితో పాటు బంగారు వడ్డాణం ఇవన్నీ ఉన్నాయా, ఇవి నీ భార్యకి తీసుకువెళ్ళి అలంకరించు అని చెప్పి ఆ వశిష్ఠుల యొక్క కుమారుడిని సుయోగ్యునికి ఇచ్చి పంపించారు. అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలో స్త్రీలందరూ కూడా చాలా బాధతో కూడినటువంటి వాళ్ళే రాముడితో పాటు నిర్ణయిస్తూ వాళ్ళ బాధను వ్యక్తీకరిస్తున్నారు. అందరూ పలకరిస్తున్నారు. రాముడు వాళ్ళందరితో అంటున్నట్ట, 14 ఏళ్ళు పూర్తయ్యి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి దాసీ దినాన్ని చూసి లక్ష్మణుడి యొక్క గృహం, నా పూజా మందిరము, నా శయ్యా మందిరము నిరంతరం ప్రతిరోజు నేను ఉన్నప్పుడు ఎంత శుభ్రపరుస్తున్నారో ఆ విధంగా శుభ్రపరచు అని చెప్పి 14 ఏళ్ళకు కావలసినటువంటి గ్రాసాన్ని వాళ్ళకి దానం చేశారు. 14 ఏళ్ళు సేవ చేస్తారు కదా, వాళ్ళకి భుక్తికి లేకుండా, లోటు లేకుండా దానాన్ని చేశారు. ఇంకా అడుగు తీసి ముందుకు వీస్తున్న సమయంలో అందరికీ రాముడు దాన ధర్మాలు చూస్తున్నాడన్న వార్త తెలిసింది. దావానంగా అరణ్యవాసం చేస్తున్నాడని ఒక పక్కన శోకసంద్రంలో ఉంది. ఆ వార్త తెలిసినటువంటి గర్గవంశానికి చెందినటువంటి త్రిజటుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు కడు దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆవిడ భార్య అందుట, రాముడు అందరికీ దానాలు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి దానాన్ని అర్పించాడు. గోవులు ఇచ్చాడా, మన పిల్లలకి పాలు ఉంటాయి, వెళ్ళి అర్పించమని చెప్పి పంపించాడు. ఎముకల గూడులా ఉంటుంది శరీరం. ఆ త్రిజటుడు వచ్చి 5 కక్షలు దాటించాడు లోపల అంతఃపురాన్ని. వచ్చేంత వరకు కూడా ఎవరు నిరోధించలేదు. రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, నా కుటుంబ పోషణకు దారిద్ర్యంతో అనుభవిస్తున్నాను, నా కుటుంబ పోషణకి ఏదన్నా ఉంటే దానం చేయమని అడిగాడు. అడిగితే వచ్చిన వాడి చేతిలో పొలుగు బారా ఉన్నాయి. ఒక చేతి కర్ర ఒకటి చూశాట. రాముడు ఒక్కసారి చిరునవ్వు నవ్వి, ఏమయ్యా, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆవుల మంద కనపడుతుంది కదా, ఎంత దూరం వరకు విసిరితే అంత దూరం వరకు ఉన్నటువంటి ఆవులు, దాంట్లో ఉన్నటువంటి గోపాలకులతో సహా దానం చేస్తాను అంటే, వెంటనే బుధం మీద ఉన్నటువంటి పైపంచాలు తీసి ఆ త్రిజటుడు నడుముకి కట్టుకుని గట్టిగా బిగించి చేతిలో ఉన్నటువంటి చేతికర్ర తీసుకుని బలంగా విసిరాడు. వాల్మీకి రామాయణంలో అద్భుతమైన సన్నివేశం. విసిరినటువంటి కర్ర వెళ్ళి సరయూ నదీ తీరం తీరి అవతల పక్కన ఉన్నటువంటి గోవులు మంద దాటి వృషభాల దగ్గర పడింది. అక్కడ దాకా ఉన్నటువంటి గోవులను దానం చేశాడు. సకల సుఖభోగాలన్నీ విడిచిపెట్టేశాడండి రాముడు. వెళ్ళేటప్పుడు సమస్తం తన దగ్గర ఉన్నదంతా ధారపోసి ఆయన దశరథ మహారాజు దగ్గరికి అనుమతికి రావడం, ఆయన ఒక పూట గడువు అడగడం. ఎక్కడ ఉంటే దశరథుడి యొక్క మనస్సు చంచలమైపోతుంది, పితృవాత్సల్యం ముందు లొంగిపోతాడేమో, తండ్రి మాట నిలబెట్టలేనేమో, ఈ వ్యామోహాలను గురి చేసేస్తాయేమో, సుమంత్ర రథాన్ని సంసిద్ధంచి అన్నారు. ఇప్పుడు సీతాదేవిని ఆరబట్టలు కట్టుకున్నప్పుడు దశరథ మహారాజు మందలించి ఆవిడికి కావలసినటువంటి 14 ఏళ్ళకు కావలసిన ఆభరణాలన్నీ పెట్టించారట. రథంలో చీరలు పెట్టించారట, నగలు. అంతే కదా, స్త్రీకి సౌభాగ్య ద్రవ్యం ఏమిటన్నారట. ఒంటి నిండా అలంకార వస్తువులు కావాలి, అవన్నీ పెట్టించారట. ఎక్కడ నా కోడలకి ఇబ్బంది కలగకూడదు చెప్పి రథంలో పెట్టి పంపించారట. సుమంత్రుడు రథాన్ని నడుపుతున్నట్ట. రామచంద్రమూర్తి సీతాదేవి సింహాసనం పైన కూర్చున్నట్ట. లక్ష్మణుడు ఛత్రం పట్టుకున్నాడు. అక్కడ నుంచి వాడి నారపట్ల వరకు బయలుదేరారు. ఆయన దగ్గర ఉండి సేవ చేస్తున్నట్ట లక్ష్మణుడు. వెళుతూ ఉంటే గొప్ప అద్భుతమైన సన్నివేశం.
రాముడు లేకపోతే ఈ రాజ్యంలో మేము ఉండమని చెప్పి ఆ జనపదులందరూ కూడా ఆయన రథం వెంట పరిగెడుతున్నారు. బ్రాహ్మణులు అడ్డగించారంటే వెళ్ళొద్దని. అయినా సరే రథం ముందుకు నడుస్తుంటా కౌశల్యాలు శోభిస్తుంటా దశరథుడు రామకథ సావాయంలో రాసిన అద్భుతం సన్నివేశం చెప్పాలి. సుమంత్ర రథాన్ని ఆపు అన్నాడు. రథాన్ని నడిపోతున్నటువంటి సుమంత్రుడు కాస్త ఒక్కసారి తిరిగి చూశాడు. రాముడు ఎలా ఉన్నట్ట, భుజం మీద కండువా జారిపోతున్నప్పటికీ రాముడు వెళ్ళిపోతున్నాడు. రాముడిని ఎలా అయినా నిరోధించాలని పరిగెడుతున్నట్ట రథం వెనకాల దశరథుడు. రాముడు చూస్తున్నట్ట, సుమంత్ర రథాన్ని ముందుకు నడుపన్నాడు. వెంటనే దశరథుడు అన్నట్ట, రాజాజ్ఞ రథాన్ని ఆపమన్నాడు. రాముడు చిరునవ్వు అన్నట్ట, రాజైతే పరిగెట్టడయ్యా, తండ్రి వాత్సల్యం పుత్రవాత్సల్యంతో వస్తున్నాడు, ముందుకు రథాన్ని నడిపి. రథం నడుస్తూ ఉంది. రథంతో పాటు అయోధ్యానగరంలో ఉన్నటువంటి జానపదులందరూ పౌరులందరూ కూడా రాముడు లేకపోతే అయోధ్య మాకు వద్దని చెప్పి తల్లిని విడిచి బిడ్డని విడిచి తల్లి, భర్తను విడిచి భార్య, భార్యను విడిచి భర్త, వాళ్ళందరూ రథాల వెంట పరిగెట్టారు. అలాగా వాళ్ళు పరిగెట్టి రథం కూడా ప్రయాణించాక పగడపూడంతా కూడా సైన్యం అంతా వచ్చాక కూడా ఎవరైతే ఉన్నారో గ్రామంలో అయోధ్యానంలో ఉన్న పౌరులందరూ వచ్చారు. పగడపూడంతా ప్రయాణం జరిగింది. సాయంత్రం వేళ అయ్యేసరికి సంధ్య వార్చుకునే సమయానికి తమసాన తీరానికి చేరుకున్నారంట రాముడు. వాళ్ళందరూ కాలినడకన వచ్చారు. అక్కడ ఉన్న ఫలాలు ఏవో తిన్నారు, విశ్రాంతి తీసుకున్నారు. రాముడు కూడా నిద్రించారు. అక్కడే తృణశయ్య పైన సీతాదేవి, లక్ష్మణుడు, రామచంద్రమూర్తి నిద్రించారు. కానీ కొంతసేపటికి రాముడు నిద్రపట్టగా పైకి లేచి చూశాడు. చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ఎసగలి నెలలో భుజం మీద ఉన్నటువంటి అంగవస్త్రాలు పుచ్చుకుని పడుకున్నటువంటి జానపదుల్ని పౌరుల్ని చూశాడు. అయ్యయ్యో, వీళ్ళు నా మీద మమకారంతో నా కూడా వచ్చేస్తున్నారే, సుమంత్ర లేచి రథాన్ని పెట్టారు. వాళ్ళు చూస్తే నాకు కూడా వచ్చేస్తారు, రాత్రి రథం మళ్ళీ చేయాలి. లక్ష్మణుని లేపాట, లక్ష్మణుడు సుమంత్రుని లేపాట, రథం కట్టాట. రథం మళ్ళీ అయోధ్యానగరం వైపు కొంత దూరం ముందుకు పోను.